హాయ్ ఫ్రెండ్స్, మనిషికి తెలియని ప్రపంచం ఎంతో ఉంటుంది. దానికోసం నిరంతరం మనిషి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కొన్ని ఊహలు, ఊహాగానాలు, నమ్మకాలు ఇవన్నీ మన చుట్టూ ఏదో రూపంలో ఉండే ఉంటాయి. వీటిలో సత్యం ఎంత అంటే నమ్మినంత. దానికి కాలమే సమాధానం చెప్తుంది. ఎందుకంటే వీటి గురించి సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ఉండరు. చెప్పినా ఎవరు నమ్మరు. కొన్ని మత నమ్మకాల ప్రకారం ఉంటాయి, కొన్ని ఆచారాల ప్రకారం ఉంటాయి, కొన్ని పద్ధతుల ప్రకారం ఉంటాయి. ఆ నాగరికత కొన్ని వందల వేల సంవత్సరాలుగా నమ్ముకున్న దాన్ని బట్టి ఉంటాయి. ఆత్మ అనే పదం స్పిరిచువల్. దీన్ని సైన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయలేం, అలానే లేదని చెప్పలేం. మన చుట్టూ ఉన్న వారికి కొన్నిసార్లు కలిగిన అనుభవాలు లేదా భ్రమలు వాటికి సాక్ష్యం ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియోని సైన్స్ ఆధారంగానో లేక మీ నమ్మకాల ఆధారంగానో చూడకండి. దీంట్లో చెప్పే కొన్ని విషయాలు మీరు అంగీకరించకపోవచ్చు, తప్పేం లేదు. భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉండటం మన హక్కు. అలాగే ఎదుటివారి అభిప్రాయాన్ని, నమ్మకాన్ని గౌరవించడం కూడా మన బాధ్యత. ఈ వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మరింకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మతాల అనుసారం ఆత్మ అనేది ప్రాణానికి మూలం. శరీరం ఎప్పటికైనా నశిస్తుంది, కానీ ఆత్మ అలాగే నిలిచి ఉంటుంది. దేవునికి సన్నిహితంగా ఉంటుంది. మనం చాలా సందర్భాల్లో తెలిసో తెలియకో అలవాటుగా ఆత్మ అని వాడుతూ ఉంటాం. మన సెల్ఫ్ అన్నదానికి కూడా ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం అంటాం అలవాటు. అయితే ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆత్మను చూసిన వాళ్ళు ఎవరూ లేరు. భావించిన వాళ్ళు, నమ్మిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల ఆత్మ దర్శనం కలుగుతుంది అని చెప్తారు. దేవుణ్ణి ధ్యానించటం లేదా ధ్యానంలో కూర్చోవటం, ఇలాంటి వాటి వల్ల ఆత్మను ఫీల్ అవ్వగలుగుతాం అని మత బోధకులు చెప్తారు. సైన్స్ ప్రకారం మనకి 2 రకాల మైండ్స్ ఉంటాయి. ఒకటి కాన్షియస్ మైండ్, 2 సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అన్నీ తెలిసి అన్నీ చూస్తూ మనం స్పృహలో ఉండి తీసుకునే నిర్ణయాలు దీని కిందికి వస్తాయి. ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయటం, నేర్చుకోవటం ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్ కిందికి వస్తాయి. ఈ విషయాలన్నీ మీకు చెబుతూ ఉన్నప్పుడు అవి కూడా నా సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా సంభవిస్తున్నవే. దీన్ని తెలుగులో చేతనావస్థ అంటారు. సబ్ కాన్షియస్ మైండ్ మనలో అంతర్గతంగా ఉంటుంది. దీన్ని అచేతనావస్థ అని తెలుగులో అంటారు. కానీ నిజం చెప్పాలంటే కాన్షియస్ మైండ్ కన్నా సబ్ కాన్షియస్ మైండ్ చాలా శక్తివంతమైంది. అది వెనకుండి ముందుకు కాన్షియస్ మైండ్ని తోస్తుంది. మన ఆలోచనలు, మన అభిప్రాయాలు, మన ప్రవర్తన, మన మాటలు ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్లో నిక్షిప్తమైన సమాచారం అనుగుణంగానే జరుగుతుంది. ఎవరైతే సబ్ కాన్షియస్ మైండ్ని అదుపులో, ఎరుకలో పెట్టుకుంటారో వారే స్థితప్రజ్ఞుడు, గొప్పవారు అవుతారు. ఇది సైన్స్ ప్రకారం. అదే ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఈ సబ్ కాన్షియస్ మైండ్ని ఆత్మ అని వ్యవహరిస్తారేమో. సరిగ్గా ఉపయోగించుకుంటే ఇది దేవుడితో సమానమవుతుంది అని అంటారు. అందుకే సబ్ కాన్షియస్ మైండ్ సహాయంతో మనం అతీంద్రియ శక్తులు కూడా సాధించవచ్చని మత గురువులు చెప్తారు. టెలిపతి, సిక్స్త్ సెన్స్ ఇలాంటివన్నీ దీనికి సంబంధించినవే. మన ఆత్మే సబ్ కాన్షియస్ మైండ్ నడిపిస్తుందని చెప్తారు. అందుకే పాపపుణ్యాల గురించి, స్వర్గ నరకాల గురించి మాట్లాడతారు. పునర్జన్మల గురించి, జన్మజన్మల కర్మల గురించి మాట్లాడతారు. ఒకవేళ నిద్రాణమై ఉన్న ఈ సబ్ కాన్షియస్ మైండ్ పవర్ని మనం మేల్కొల్పగలిగితే వ్యక్తిగా కూడా మనం అద్భుతాలు సృష్టించవచ్చు. అయితే ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే మీ ఆత్మశక్తిని పెంపొందించుకోవడం ద్వారా బతికి ఉండగానే ఆత్మను మీ శరీరం నుండి బయటకు పంపి మళ్ళీ శరీరంలో ప్రవేశించవచ్చు అంటారు. మార్వెల్ ఇంగ్లీష్ మూవీలో మీరు చూసే ఉంటారు. డాక్టర్స్ తన ఇచ్ఛానుసారం ఆత్మను అలా బయటకు పంపి మళ్ళీ కావాల్సి వచ్చినప్పుడు శరీరంలో ప్రవేశపెట్టడం. కానీ ఇది ఒక ఫిక్షన్గా మనకు కనిపించిన హైందవ ధర్మంలో చాలామంది యోగులు, ఋషులు దీన్ని వాస్తవం అని నమ్ముతారు. ఇంగ్లీష్లో దీన్ని ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటారు. దీని ప్రకారం మీరు జీవించి ఉండగానే ఆత్మ బయటకు వెళ్ళి ప్రయాణం చేసి మళ్ళీ శరీరంలో ప్రవేశించగలుగుతుంది. మామూలుగా ఆత్మ ఒకసారి శరీరం నుండి బయటకు వస్తే ఇక ఆ శరీరం శవం అనబడుతుంది. ఆ ఆత్మకి శవంలో ప్రవేశించే శక్తి ఉండదు. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది ఒక కల్పన. వాస్తవంగా ఇది జరిగే అవకాశం ఉందా, లేదా వాస్తవంగా జరిగిన సంఘటనలున్నాయా? ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో సంఘటనలు వారు చెప్పిన దాని ప్రకారం ఆస్ట్రల్ ప్రొజెక్షన్ జరిగిందనే వాదన వినిపిస్తున్నాయి. అలా ఆస్ట్రల్ ప్రొజెక్షన్ మాకు అనుభవంలోకి వచ్చిందని చెప్పిన సంఘటనల్ని పరిశీలించినప్పుడు 2 రకాల విషయాలు మనకు కామన్గా కనిపిస్తాయి. ఒకటి, అలా తమ అనుభవంలోకి వచ్చిందని చెప్పిన వారు ఎక్కువగా రెగ్యులర్గా ధ్యానం చేసేవారై ఉంటారు. రోజు కనీసం 3 నుంచి 4 గంటల పాటు ధ్యానంలో కూర్చునేవారు. వారు ధ్యానంలో కూర్చుని ఎక్కడో జరిగిన సంఘటనల్ని ప్రత్యక్షంగా వీక్షించామని చెప్తూ ఉంటారు. ఇక 2వ కేటగిరీ ఏంటంటే చావు అంచులకు వెళ్ళి మళ్ళీ బ్రతికినవారు. చావుకు దరిదాపులో ఉన్నవారు కూడా మాకు ఇలాంటి అనుభవాలు కలిగాయి అని చెప్తూ ఉంటారు. ఇలాంటి ఒక అనుభవం గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి చావు బతుకుల మీద హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. డాక్టర్ తనకి ఆపరేషన్ చేయాలని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత తనకి సర్జరీ చేయడం ప్రారంభించారు. మధ్యలో అతను కళ్ళు తెరిచి చూశాడు.
డాక్టర్లు ఒకతనికి సర్జరీ చేస్తున్నారు. అతని మొహం చూస్తే కొంచెం పరిచితమైన వ్యక్తిలాగా అనిపించింది. కానీ ఇంకోసారి చూడగా అది అతనే అని అర్థమైంది. అతను ఆశ్చర్యంగా 4 వైపులా తిరగటం ప్రారంభించాడు. అతని మాటలు ఎవరికీ వినిపించటం లేదు. అతను ఎవరికీ కనిపించడం లేదు. తర్వాత సర్జరీ అయిపోయాక అతనికి స్పృహ వచ్చినప్పుడు అప్పుడు అతనికి అర్థమైంది తాను బతికే ఉన్నానని. అతని శరీరాన్ని అతను ఫీల్ అవ్వగలుగుతున్నాడు. తన అనుభవం గురించి తన కుటుంబానికి హాస్పిటల్ సిబ్బంది కూడా చెప్తాడు. కానీ వాళ్ళు దాన్ని తేలిగా కొట్టిపారేశారు. తర్వాత తను ఆపరేషన్ థియేటర్లో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళకి వివరిస్తాడు. అప్పుడు వాళ్ళు ఒకసారి ఆపరేషన్ థియేటర్లో ఉన్న కెమెరాని పరిశీలించినప్పుడు తాను చెప్పింది అక్షరాల అలాగే జరిగినట్టు గమనిస్తారు. ఇది చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అతను చెప్పింది నమ్మశక్యంగా అనిపించట్లేదు. కానీ వాళ్లకు అతను చెప్పింది నమ్మక తప్పలేదు. ఎందుకంటే అతనికి ఆపరేషన్ థియేటర్లో జరిగిందంతా కెమెరాలో రికార్డ్ అయిన దాన్ని చూసి గ్రహించేంత సమయం కానీ వీలు కానీ లేదు. వేరే వాళ్ళు చెప్పే అవకాశం కూడా లేదు. ఇక ఆస్ట్రల్ ప్రొజెక్షన్ని నమ్మేవాళ్ళు ఇది సాధ్యమే అని చెప్తారు. ఆ వ్యక్తి బల్గేరియాకు చెందిన వ్యక్తి. చాలామంది ఆస్ట్రల్ ప్రొజెక్షన్ మరియు ఆస్ట్రల్ ట్రావెల్ ఇవి రెండు ఒకటే అని భావిస్తూ ఉంటారు. ఇవి రెండు ఒకదాన్నొకటి పోలి ఉంటాయి, కానీ రెండు ఒకటే కాదు. ఇవి రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్. హైందవ ధర్మం ప్రకారం ఇవి రెండు ధ్యాన ముద్ర ద్వారా సాధించవచ్చు, లేదా ఆ వ్యక్తి గత జన్మలో బాగా ధ్యానం చేసి ఉన్నా ఇది సాధ్యమవుతుంది. ఆస్ట్రల్ ట్రావెల్ గురించి మాట్లాడుకుంటే మీరు ఒక విషయాన్ని లక్ష్యంగా పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మీరు అక్కడికి చేరుకున్నట్టు భావన పొందుతారు. ఉదాహరణకు మీరు మీకు అత్యంత ప్రియమైన వ్యక్తి గురించి లక్ష్యంగా పెట్టుకొని ధ్యానం చేస్తే మీరు ఆ వ్యక్తి ఉన్న చోటికి వెళ్ళి అతన్ని దర్శించి ఆ అనుభూతిని పొందినట్లు భావిస్తారు. ఉన్న చోటనే ఉండి మీ ఆత్మ అక్కడికి ప్రయాణం చేయడం ద్వారా ఈ అనుభవాన్ని మీరు పొందుతారు. అదే ఆస్ట్రల్ ప్రొజెక్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీ శరీరం అచేతన అవస్థలో ఉండొచ్చు. అప్పుడు మీ శరీరం నుండి ఆత్మ విడివడి తన ఇష్టానుసారంగా ప్రపంచాన్ని చుట్టూ వస్తుంది. క్లియర్గా చెప్పాలంటే ఆస్ట్రల్ ట్రావెల్ మీ యొక్క కాన్సన్ట్రేషన్ మరియు మెడిటేషన్ ద్వారా మీ ఆత్మ మీకు కలిగించే అనుభవం. అది మీకు భ్రమ వాస్తవమా అన్న విషయం స్పష్టంగా తెలియదు. అదే ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది మీ శరీరంతో సంబంధం లేకుండా మీ యొక్క ఆత్మను స్వతంత్రపరిచి తన ఇష్టానుసారంగా ఈ ప్రపంచాన్ని చూడటం. ఇవన్నీ కూడా మనకి ధ్యానం ద్వారా లభిస్తాయని చాలామంది ఆధ్యాత్మిక గురువులు బోధిస్తూ ఉంటారు. ధ్యానం అనేది కేవలం ఆధ్యాత్మికతకి సంబంధించిందే కాదు. మన భౌతిక ప్రపంచంలో మన మనసుని, మన ఆలోచనని అదుపులో పెట్టడానికి, మన ప్రవర్తనని మనం పరిశీలించుకోవటానికి, మన ఏకాగ్రతని, దృఢచిత్తాన్ని పెంచుకోవడానికి, మన యొక్క ఆనందాల్ని నిర్వచించుకోవడానికి, నిర్దేశించుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏ పని అయితే స్వచ్ఛంగా ఏకాగ్రతతో చేస్తారో అదే ధ్యానంతో సమానం. అలాగే ధ్యానం చేయటం వల్ల మీ యొక్క స్వచ్ఛత, ఏకాగ్రత పెరుగుతాయి. మీరు మానసిక వికాస పాఠాలు విన్నా లేదా ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పేది విన్నా ఇవి రెండు విషయాలే చెప్తాయి. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.